నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. మొన్న ఒక వీడియోలో మీరు నల్లవావిలి ఆకులు ఉపయోగాల గురించి చెప్పారు. అవునమ్మా. దాని వేరు గురించి కూడా చెప్తానన్నారు. మీరు వేరుకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి, అది మళ్ళీ చెప్తానన్నారు. ఆ వేరు ఉపయోగాలు చెప్తారా గురువుగారు? అవునమ్మా, చెప్తానమ్మా. నల్లవావిలి అనేది అద్భుతమైన ఒక రసాయన ప్రక్రియలకు ఉపయోగపడి చెట్టు అండి. వృక్షం అవదు, చెట్టు అవుతుంది. ఇది పూర్వకాలం నుంచి ఆయుర్వేదంలో ఒక మొక్కను కలెక్ట్ చేసుకోవాలి అంటే ఈ రసాయనాలకి వాడే మూలికలు అన్నిటికీ కూడా అనేక రకాలైన మంత్రాలు చదవాలండి. ఈ ఈ వావిల్ని మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే పుష్యమి ఆదివారం కానీ కలెక్ట్ చేసుకోవాలి. కానీ శనివారమే వెళ్ళి దానికి కొంచెం నీళ్లు పోస్తే బాగుంటుందండి. పోస్తే ఆదివారానికి చాలా మంచి ఏ అయితే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ తీసుకుని ప్రకృతి నుంచి భూమి నుంచి రెడీ అయ్యి ఉంటుంది ఆ ప్లాంట్. అప్పుడు దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఓం గణపతియే నమః మమ సిద్ధిం కురు స్వాహ, ఓం గణపతియే నమః మమ సిద్ధిం కురు స్వాహ, ఈ మంత్రాన్ని కూడా ప్రేక్షకులు రాసుకోండి. దీన్ని మీరు తప్పనిసరిగా 11 సార్లు దానికి దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి 11 సార్లు ఈ మంత్రాన్ని చదవండి. లేదు, దండం పెట్టుకుని 11 సార్లు మంత్రాన్ని చదివిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూర్వం ఎలా అడిగేవారంటే అండి, మూలికని భగవంతుడు నిన్ను ఈ ప్రకృతిలో మాకు సహాయపడటానికి, మా ఆరోగ్యాన్ని కాపాడటానికి, మా ప్రాణాన్ని కాపాడటానికి ఒక మూలికగా నిన్ను పుట్టించాడు. నీలో ఉన్న అద్భుతమైన శక్తిని మాకు అందించు. నిన్ను నీ కొమ్మలు ఆకులు వేర్లు తీసుకుని నిన్ను ఇబ్బంది పెడుతున్నాం కాబట్టి మా పైన కోపం తెచ్చుకోకుండా దయచేసి మాకు సహకరించు అని దండం పెట్టి ఈ మంత్రాన్ని చదివి అప్పుడు మనం ఆ వేరు అనేదాన్ని తీసుకోవాలండి. అనేక రకాల మొక్కలకి తూర్పు వైపు వేరు తీయాలి, లేకపోతే ఉత్తరం వైపు వేరే తీయాలి, లేదంటే ఈ టైంలోనే తీయాలి అనేది ఉంటుందండి. నేను గత వీడియోలో మీకు చెప్పాను, సూర్యోదయం అవ్వక ముందరే ఆకుని కలెక్ట్ చేసుకోమని. ఈ వేరుకి అటువంటి నియమాలు ఏమీ లేవండి. మీరు ఏ వైపు వేరైనా కలెక్ట్ చేసుకోవచ్చు. కలెక్ట్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా మీరు దానిపైన ఇసుక రేణువులు లేకుండా వాష్ చేసుకుని ఆ పచ్చిగా ఉండగానే దాన్ని సన్నటి ముక్కల కింద నరుక్కుని ఎండలో ఆరబెట్టుకోండి. ఆరబెట్టుకున్న తర్వాత దాన్ని పౌడర్ చేసుకోండి, సన్న పౌడర్ చేసుకోండి. చేసుకుని ఈ వేరు పౌడరు 1 తులం అండి, 2 తులాలు నువ్వుల నూనె, అంటే 10 గ్రాములు వేరు పౌడర్ తీసుకుంటే 20 గ్రాములు నువ్వుల నూనె కలుపుకొని ఇది ఉదయం నోట్లో వేసుకుని పాలు కానీ నీళ్ళు కానీ తాగొచ్చు. మీరు దీన్ని సేవించాలి పరగడుపున. సేవించి ఒక అరగంట గంట వెయిట్ చేసిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవచ్చు. ఇది ఎంత అద్భుతమైనదంటేనండి, ఈ మందు ఇప్పుడు నేను చెప్పింది 18 రకాల కుష్ఠవ్యాధులు అంటాం మనం, 20 రకాలు యాక్చువల్గా, కానీ 18 రకాలని సొరియాసిస్ అంటారు. 19వది బొల్లి అండి, లుకోడెర్మా అంటారు. 20వది లెపర్సీ అంటాం మనం, అది కుష్ఠవ్యాధి అని పిలిచేవాళ్ళం మనం. నిజం చెప్పాలంటే 20 కూడా కుష్ఠవ్యాధులేనండి, సొరియాసిస్ కూడా. మోడర్న్ మెడిసిన్లో చర్మవ్యాధి ఏదొచ్చినా కూడా స్కిన్ ప్రాబ్లం అంటారు, లేకపోతే స్కిన్ డిసీజ్ అంటారు. ఈ 20 కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అండి. దీనికి మోడర్న్ మెడిసిన్లో మెడిసిన్స్ లేవు సరైనవి. ఎంత సింపుల్లో చూడండి, ఒక అద్భుతమైన మూలికా ఫార్ములా అన్నమాట ఇది. మీరు ఆంజనేయరాజు గారిది పలానా రోజున వస్తుంది ఏదో ఒకటి చెప్తారు అని ఆ పెన్ను పుస్తకం తీసుకున్నామా అక్కడ కూర్చొని జాగ్రత్తగా, నేను కంపల్సరీగా 2 సార్లు రిపీట్ చేస్తాను, మీరు రాసుకోండి. రాకపోతే కనుక దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి మీరు టీవీలో వెనక్కి కూడా పెట్టుకోవచ్చు కదా, అదే ప్రోగ్రాం మరీ పెట్టుకోవచ్చు కదా. ఇంకొక 2-3 సార్లు పెట్టుకుని జాగ్రత్తగా నోట్స్ రాసుకున్నామా, వీలైన వాళ్ళు ఈ మందును తయారు చేసుకోండి. అదేవిధంగా ఎంతోమందికి ఆయుర్వేదం నేర్చుకోవాలి, ఎంతోమందికి సహాయం చేయాలి, లేకపోతే సేవ చేయాలని భావన ఉన్నవాళ్ళు అనేక మంది నాకు ఫోన్లు చేస్తున్నారండి. వాళ్ళందరూ కూడా ఈ సిరీస్గా వచ్చే వీడియోలను చూడడం మొదలుపెట్టి ఇవన్నీ కూడా మీరు రాసుకోండి. ఇవాళ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది విపరీతంగా ఉంది. ఈ అన్నిటికీ కూడా ఈ వేరు అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అవి కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్సే. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పిన చర్మవ్యాధులు కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్సేనండి. ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గించగలిగే మహత్తరమైన శక్తి ఈ వావిల్లో ఉందండి. నల్లవావిల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకు నల్లవావిలి వేరుని
ఆదివారం కానీ మంచి నక్షత్రం కానీ చూసుకుని మీరు శనివారం నాడు కొంచెం నీళ్లు పోసుకుని ఆదివారం ఉదయం దాని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని ఓం గణపతియే నమః మమ సిద్ధిం కురు కురు స్వాహ ఈ మంత్రాన్ని 11 సార్లు పఠించండి. అప్పుడు కొబ్బరికాయ కొట్టండి. లేదు దండం పెట్టుకుని కొబ్బరికాయ కొట్టి 11 సార్లు దీన్ని పఠించండి. పఠించిన తర్వాత జాగ్రత్తగా తవ్వుకుని వేరుని దాని మీద ఇసుగురేణువులు కానీ మట్టి లేకుండా వెంటనే జాగ్రత్తగా కడుక్కుని చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకుని ఎండలో పెట్టి ఆరబెట్టుకోండి. ఆరబెట్టి దాన్ని పౌడర్ చేసుకోండి. ఈ పౌడర్ 10 గ్రాములు, 20 గ్రాములు మంచి నూనె అంటే నువ్వుల నూనె. మంచి నూనె అంటే అనేక రకాల ఆయిల్స్ వస్తున్నాయి. ఓన్లీ నువ్వుల నూనె మాత్రమే వాడుకోవాలండి. ఈ నువ్వుల నూనెను కనుక వాడుకుని మీరు 2 తులాలు అది అంటే 20 గ్రాములు 10 గ్రాముల పౌడర్ని అందులో కలుపుకొని ఉదయం తినేయండి. తినేసి పాలు తాగండి కొద్దిగా, లేదంటే మంచినీళ్ళు తాగండి. పాలు తాగితే చాలా బాగుంటుంది. బలం కూడా అనేది ఒక అద్భుతమైన మూలిక. అన్ని రకాల కీళ్ళ నొప్పుల నుంచి విముక్తి కావాలంటే నేను చెప్పిన ఈ ఫార్ములాని అందరూ జాగ్రత్తగా రాసుకుని తయారు చేసుకుని తింటే మీకు అద్భుతంగా ఇంక మీరు ఊహించినంత అద్భుతమైన రిజల్ట్ కీళ్ళ నొప్పుల్లోని, మజిల్ పెయిన్స్లోని, నరాల నొప్పుల్లోని వస్తుందండి. చాలా బాగా చెప్పారు గురువుగారు. ఇది కీళ్ళ నొప్పులకి, మనకి ఏంటి స్కిన్ ప్రాబ్లమ్స్, చర్మ వ్యాధులకి, సోరియాసిస్కి, కుష్టు వ్యాధులు లాంటి వాటికి కూడా బాగా పనిచేస్తుందని చెప్పారు. నిజంగానే ఈ మూలిక చాలా రకరకాలు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నాయి కూడా చాలా మందికి ఇలాంటి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. చాలా ఎక్కువ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా, చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీరు మంచి మూలిక చెప్పారు. అందరూ చేసుకోగలిగిన వాళ్ళకి చాలా మంచిది. నోట్బుక్ తెచ్చుకుని ముందే అన్ని క్లియర్గా రాసుకున్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రేక్షకులందరూ కూడా మీరు చెప్పింది జాగ్రత్తగా విని వాడుకుంటారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.